యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు వేదిక మీద ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి మరియు ఎంపీడీఓ ఎంఆర్ఓ మరియు మా తోటి సర్పంచ్ అందరికీ ధన్యవాదములు. ఈ 600 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాకేష్ అన్నకు తొలిసారిగా వచ్చినందుకు స్వాగతం. అన్న మౌలు కూడా చిన్న చిన్న సమస్యలు కొంచెం త్వరగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. ఒక శ్మశానంగా ఒక బీటీ రోడ్ అన్న ఒక శివుడి గ్రామం ఏర్పడేయాలనుకుంటాము. శ్మశానంలో అన్ని ఊళ్ళలో మామూలు దానికి నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మొత్తం అంటే మొత్తం ఇప్పుడు ఎమ్మెల్యే కూడా హైకోర్టు ఇచ్చింది ఎస్సీపీ ఆలోచన టెండర్ వేపిస్తున్నా బట్టి విక్రమార్తె ఎవరెత్తున్నారంటే నేనే కండక్టర్ అంటే బట్టి విక్రమార్తె మాట్లాడాను చెప్పిన కండక్టర్ చెప్పిన ఆల్రెడీ 5 కోట్ల టెండర్ లేదు. రెండోది కాంగ్రెస్ ఏమో 2 కోట్ల ఎలక్షన్ ఇచ్చారు, ఎమ్మెల్యేకి ఏమో హైకోర్టు ఇచ్చారు కేజీ మంది చేసి. కాబట్టి మేము ఒకటి పెట్టి మాట్లాడు ఇంకా ఏది కావాలంటే చెప్తుంది. ఇంకా ప్రభుత్వం ప్రజలు ఇంకా ఏమైనా సమస్యలు చెప్తారా? చెక్కులు ఎప్పుడు తీసుకుపోతామని చెప్తున్నాను. ఇవన్నీ సమస్యలు మీరు అధికారులు మీరు ప్రజల నుంచి ఏం స్పందన, ప్రజలు ఏమడుగుతున్నారు? సాఫ్ట్వేర్ ఏమి ఇబ్బంది అవుతుంది మీకు? అవును, మీకు స్లాట్ యాప్లో ఏమి ఇబ్బంది అవుతుంది? ఏ పేరు? ఇప్పుడు ప్రజలందరూ రైతులకు కూడా పనికొచ్చే చెప్తున్నారు. ఏదైతే సమస్య అడిగిందో ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు ప్రజలందరూ కూడా అర్థం కావాలి. సైలెన్స్ ఉంటే ఎవరు మాట్లాడుతుంటే బయటకు వెళ్ళండి. పోలీసు ఉన్నారా? పొద్దున్న ఏమైనా ఎవరు చోటు చేస్తే బయటకు పంపేయండి. ఇవి ఎందుకు చేస్తున్నది ప్రభుత్వం అంటే సుమారు ఇంతకుముందు సిలిండర్లన్నీ 2 లక్షల కోట్ల దుర్వ్యమైంది ఈ సాఫ్ట్వేర్ లేక. ఒక్కొక్కరు 5 సిలిండర్లు, ఒక్కొక్కరు 8 సిలిండర్లు తీసుకుంటాం ఓటర్ల. నేను చెప్పేది ఆలోచన గురించి కాదు. దేశంలో ఉన్న 750 జిల్లాలో ఏం జరిగిందంటే కంప్యూటరైజ్ లేక పేద ప్రజలకు అందాల్సిన గ్యాస్ సిలిండర్లని దొంగ పేర్ల మీద తప్పుడు పత్రాలు ఇచ్చి ఆ సిలిండర్లు 500కు 600కు కొనుక్కొని ఓటర్లలో 2000కు అమ్ముకుంటున్నాం దేశవ్యాప్తంగా. దాని సెంట్రల్ ప్రభుత్వము 2014 తర్వాత వచ్చిన తర్వాత మొత్తం కంప్యూటర్ చేసి 4,25,00,000 సిలిండర్ కనెక్షన్ చేసింది. 2,300 రూపాయల సబ్సిడీ ఇచ్చేది దొంగలందరూ కలిపి రైతుల పేరు చెప్పి రైతులకు అడ్డుకొట్టి దాంట్లో 2 లక్షల కోట్లు కొట్టేశారు పేద ప్రజలు. దాని గురించి ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది. రైతులను ఇబ్బంది పెడుతుంది కాదు, ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది కాదు. ఆ సాఫ్ట్వేర్ దేశానికి మనము 2016లో నోట్లు బ్యాన్ చేసినప్పుడు, పాత నోట్లు చేసినప్పుడు అందరూ ఫోన్పే చేయమని, గూగుల్ పే చేయమని కొత్తగా చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు ఎక్కడ ఉండి కాయగూరల దుకాణం కాడ కూడా ఫోన్పే ఉంటుంది, ఛాయ్ హోటల్ కాడ కూడా ఫోన్పే ఉంటుంది. అందరు పోతున్నారు, మీరే తక్కువ అంటున్నారు. కొద్దిగా ఇబ్బంది అవుతుంది, కానీ మీ భవిష్యత్తు మీ పిల్లలకు మంచి జరుగుతుంది. దొంగలందరూ నేరెత్తున్నారు. యూరియా ఎంత సబ్సిడీ ఇస్తున్నదంటే రైతు గురించి ఇస్తున్నది తప్ప దొంగలకు అమ్ముకోవడానికి ఇస్తలేదు. రైతు పేరు చెప్పి 4 లక్షల కోట్లు దోసుకుంటున్నాం.
ఇట్లా దొరికిపోతుంది. కళ్ళు కనబడతాయి, నీ చేతిలో ఫింగర్లు కనబడతాయి. ఇప్పుడు నీ ఆధార్ ఉన్నది, ఆధార్ వేసుంటే ఈ దేశంలో సగం ఎన్నో రకాల ఉపయోగాలైన ఇట్లా నీ ఏళ్ళు దొరికిన నీ వేలు ముద్రలు ఈ ప్రపంచంలో ఒక మనిషికున్న వేలు ముద్రలు ఇంకొక మనిషికి ఉండే. అందుగురించి నీకు ఎక్కడ పోతే అక్కడ మీ దగ్గర తీసుకుంటున్నారా? రేషన్ షాప్ కాడ తీసుకుంటున్నారా? ఇవన్నీ మీకు అర్థం కాని భాష. ఈ వేలుకున్న ఏవైతున్నాయో గీతాలు ప్రపంచంలో ఇంకొక మనిషికి ఉండేవి. కన్ను పెట్టి తీసుకుంటారా? కన్ను సాఫ్ట్వేర్ ఈ కన్ను ఏదైతే ఉంటుందో ప్రపంచంలో ఇంకొకరికి ఉండదంట కన్ను. ఇవన్నీ పేద ప్రజల పేర్లు చెప్పి 50-60 ఏళ్ళ నుంచి దొరికినోడు దొరికినట్టు దోసుకుంటున్నాడు. కాబట్టి రాను రాను జరుగుతున్నది. ఎక్కడైనా మీకు రైతులకు ఇబ్బందులు వస్తే స్థానిక అధికారులు కూడా చెప్పండి. అందరు సర్పంచ్లకు కూడా కొద్దిగా విలేజ్ సెక్రటరీలకు అవసరమైతే ట్రైనింగ్ చేయండి. ఏముంటుంది ఒకసారి రైతులకు చెప్తే మనం టిక్ మనం వచ్చేస్తుంది. జనరల్గా ఇంకా అవసరమైతే రైతులు ఇంకా అవసరమైతే ఇంకా పోయి కూడా చేయాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే అలవాటు అయిందాక ఇబ్బంది. అలవాటు అయితే నేను చెప్తున్నాను ఇది ఒకటి. ఇంకా మిగతా విషయాలు గ్రామాలలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయిపోయింది. ఆయన సమస్య అయిపోయింది. आप कुछ तकलीफ कुछ है कि आप लोगों को? नहीं, सब कुछ अच्छा है. వీళ్ళందరూ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి వచ్చిన ఇది ఏమైంది? కాంట్రాక్ట్ ఎంతవరకు వచ్చింది? ఆలూరు కల్లెడ ఆలూరు కల్లెడ ఆలూరు కల్లెడ ఆలూరు గుర్పారు చేయమని మొదలు పెట్టుకుని ఆలూరు రోడ్డు తిరగాలి కదా అని. ముఖ్యంగా ఆలూరు వాళ్ళకు కూడా ఇప్పుడు విజయ్ అందరికీ చెప్పండి. ఇప్పుడు ఒకటి చిన్న ఇష్యూ వచ్చింది, మీరు గ్రామస్తులు నిర్ణయించుకోండి. ఇప్పుడైతే ఆలూరుకు గుత్పెకు డబుల్ రోడ్ శాంక్షన్ అయింది, అయిపోతుంది. వర్క్ చాలా అవుతుంది. ఆలూరుకు కల్లెడకు డబుల్ రోడ్ శాంక్షన్ అయిపోయింది, అది వర్క్ చాలా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 2 కోట్లు పెట్టాను ఆలూరుకు బైపాస్. ఈ బైపాస్ అనేది మీరు కొద్దిగా నిర్ణయించుకోండి గ్రామస్తులు. అంటే ఇప్పుడు ఎట్లయితే వెలుమలకు ఉన్నదో వెలుమల అట్లా అంటే మీకు వెలుమలకు వచ్చాడు కాదు, వెలుమలకి వెళ్ళే ఊరు బయటకి వెళ్తే ఫ్రీగా పోతుంది. ఇప్పుడు అది ఎప్పుడో తర్వాత శాంక్షన్ చేసి పెడతారు. మీరు ఇంకేదైనా ప్లాన్ చేసుకుంటే ఇంకా పిల్లల భవిష్యత్తులో వర్క్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఆలూరు ఊరంతా గుర్తిపోయింది రోజులో అది ఇప్పుడు 2 కోట్లు అయితే పెట్టినా ఇప్పుడు ఇప్పట్లో కాదు కానీ ప్రభుత్వం ప్రపోజల్ పెట్టాము. ఇప్పుడైతే మీకు ఎందుకంటే ఇప్పుడు ఒక మేడపల్లికి రోడ్ అవుతుంది, మేడపల్లి అయిపోతుంది. మేడపల్లి ఎంత ఆలూరు పంచాలు లాగేది అన్ని పెట్టమంటే ఆలూరు ఇప్పటికైతే చెప్పు పింఛన్లు మాత్రం నువ్వు నా ఇంటి రేవంత్ రెడ్డికి పోవాలి అంటే ఇప్పుడు నువ్వు నా ఇంటి నేను ఏమంటున్నావు అంటే ఒకటి దయచేసి ఒక మాట. ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయింది. ఫస్ట్ ప్రాధాన్యత క్రమంలో పోతున్నాం. ఫస్ట్ ఇల్లు ఊరుకు 10, 20, 30, 40, 50 కట్టుకుంటే వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఇంక ఇల్లు లేదని ఎవరైనా చెప్తే ఈ సంవత్సరం మళ్ళీ అన్నట్టు ఫస్ట్ ప్రభుత్వం నిర్ణయించుకుని కడుతున్నాం. మీకు ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే చెప్పండి, అందరికి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. స్థలాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు. రెండోది అరువులందరికీ రేషన్ కార్డు ఇప్పించాం. అరువులందరికీ ఒక్కొక్క ఊర్లో 50, 60, 100. నందిపేటలో అయితే 2200 ఇప్పించాం. ఎవరైనా రేషన్ కార్డులు రాని వాళ్ళు ఉంటే అరువులు చెప్పండి. ఇక్కడనే ఎవరు ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు, రేషన్ కార్డు ఇప్పిస్తాం. ఇంకా 3 పెన్షన్ ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అది మేము ఎమ్మెల్యేగా తీసుకోలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఆ తాళంచీలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే కంప్యూటర్ ఓపెన్ చేస్తారో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో స్లాట్స్ ఓపెన్స్ అవుతాయి. అప్పుడు అరువులందరూ అప్లై చేసుకోండి. అంటే
లాస్ట్ అయినా ఇప్పటికీ ఓపెన్ అయినారు కదా. లాస్ట్ ఓపెన్ అయితే కూడా మీకు ఒక చిన్న దొడ్డులెక్క చెప్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో మీకు మీ సేవ కాడ క్యూలు కడతారు. మీ సేవ ఉంటుంది కదా, ఆ మీ సేవ కూడా జనాలు బాగుంటారు. జిరాక్స్ తీసుకుంటా ఆడ రూపాయి జిరాక్స్ కూడా 10 రూపాయలు చెప్పండి. అరువులందరికీ వచ్చిన రోజు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న తర్వాత చేసిన తప్ప ఇప్పటి వరకు రాలేదు, ఇప్పటి వరకు ఇవ్వలేదు కొత్త పెన్షన్ అప్పటి కూడా. కాబట్టి మీరు ఇబ్బంది పడకండి. తెలంగాణలో 612 మండలాలని 612 మండలాలలో ఒక మండలం 612 మండలాలు 13,672 గ్రామాలు, 12,672 గ్రామాలు. ఆ గ్రామాలు అనేది ఒక గ్రామం. కాబట్టి అందరికి వచ్చే రోజు మనకు వస్తాయి. ఇంకా వేరే ఇబ్బందులు ఉంటే చెప్పండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీరు వాటర్ ప్రాబ్లమ్స్ మన ఊర్లలో ఏమైనా నీళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా? వేరే ఇష్యూస్ ఏంటి గ్రామాలలో? తల్లిదండ్రులందరికీ మరియు వేదిక మీద ఉన్న అధికారులు సర్పంచులందరికీ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గెలిపించిన కార్యకర్తలందరికీ నాయకులందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ఆర్మూరు ప్రత్యేకంగా ఎటువంటి రాజకీయ కక్షలు లేని, బెదిరింపు రాజకీయాలు లేని, అక్రమ కేసులు లేని ఆర్మూరుగా తయారు చేశాను. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండమని చెప్తున్నారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కలిసి ఉండండి. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈరోజు ఆలోచన చూసుకుంటే త్వరలోనే గౌరవనీయ రెవెన్యూ మంత్రితో మాట్లాడడం జరిగింది. సుమారు 7 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మీ గ్రామస్తులందరి ఏకగ్రీవ స్థల నిర్ణయంతో చేయడం జరుగుతుంది. దొంకేశ్వరకు రెండోది ఆలోచన ప్రత్యేకంగా ఆర్మూర్ నియోజకవర్గంలో సెంటర్ ఉంటుంది కాబట్టి నందిపేటకు, ఇక్కడ ప్రాంతానికి, ఇక్కడ చివరి విలేజ్ వచ్చి కోయిన్పేట, ఇక్కడ చివరి వచ్చి దొంకేశ్వర్ కాబట్టి ఆలూరు మధ్య ఉంది కాబట్టి ఎన్ని రోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి సుమారు 7 కోట్లు పెట్టి ఆలూరు నుంచి కల్లెడకు రోడ్ శాంక్షన్ చేయించాను 7 కోట్లు. ఆలూరు టు గుత్తిపేట డబుల్ రోడ్ 8 కోట్లు. అండ్ హాస్పిటల్ అంటే ఆలూరుని ఒక ప్రముఖ చిన్నపాటి టౌన్గా డెవలప్ చేయాలని ఒక అభిప్రాయం ఉన్నాను. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది స్థానిక ప్రాంతంలో. మీకు ఎటు పోయినా కానీ డబుల్ రోడ్. మళ్ళీ ఇప్పుడు కల్లెడ నుంచి చిన్నాపూర్ రోడ్ పెట్టాం. మళ్ళీ మీరు ఇటు పోవాలని నిజామాబాద్ పోవాలని డబుల్ రోడ్డు, ఇటు పోవాలన్నా ఇప్పుడు మేడపల్లికి కూడా రోడ్ శాంక్షన్ అవుతుంది. అంటే ఎక్కడ పోయినా మీరు 4 వైపులా రోడ్. బస్ సౌకర్యాలు కూడా ఆల్రెడీ మొన్ననే రవాణా శాఖ మంత్రిత్వం జరగడం జరిగింది. ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో బస్సులు తగ్గినాయి. ఇప్పుడు ఎందుకంటే కొత్త నిర్ణయం ఏంటంటే హైదరాబాద్లో డీజిల్ బస్సులన్నీ తీసేస్తున్నారు డిసెంబర్ వరకు. ఆ బస్సులన్నీ జిల్లాలకు పంపిస్తున్నారు కాబట్టి మనకు కొన్ని బస్సులు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైనా బస్సులు లేని వాళ్లకు బస్సు ట్రిప్పులు వేస్తాము, ఏమి ఇబ్బంది పడద్దు. రెండోది ట్రిప్స్ ఏదైనా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ట్రిప్స్ కావాలంటే కూడా విద్యార్థులకు ఇట్లా సౌకర్యం ఉండేట్టు చేస్తాము. ఎందుకంటే అక్కడ 2000 బస్సులు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎలక్ట్రికల్ బస్సులు. అవన్నీ హైదరాబాద్లో పెట్టి డిసెంబర్ లోపల డీజిల్ బస్సులన్నీ జిల్లాల కేంద్రాలకు పంపిస్తున్నాం. ఆ బస్సును ఇంకా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ రేపు చార్జ్ చేయమని చెప్పాను. నందిపేట సైడ్ ముందు వస్తున్నారు, పోతారు మీరు లేట్ చేస్తారు. మనకన్నా 15 రోజుల ముందు వస్తుంది. 15 రోజులు కాబట్టి నిన్ననే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ కొద్ది నందిపేట ప్రాంతంలో కూడా రైతులు ముందే 15 రోజుల ముందు కోతలకు వచ్చినాయి కాబట్టి కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించడం చెప్పడం జరిగింది. ఇంకా నీటి మీకు ఎప్పుడన్నా ఎండాకాలం వచ్చింది కాబట్టి తాగునీటికి ఇబ్బంది ఉంటే అధికారులు వెంటనే సంప్రదించండి. ఒకవేళ మీకు అధికారులు సంప్రదించకపోతే నా దగ్గరికి రండి, 1 రోజులో ఫోన్లు దాన్ని ప్రయత్నం చేస్తాను.
తాగునీటికి ఎటువంటి వచ్చే ఇబ్బంది రాకూడదు. ఇక ఊర్లో ప్రతి విలేజ్ కూడా రోడ్ శాంక్షన్ చేయించాము ఆల్రెడీ. మీ గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు ఒక్కొక్క ఊరికి 2 రోడ్లు వస్తాయి, ఒక డ్రైనేజ్, ఒక రోడ్డు, 2-3 ఎక్కడైనా మీ గ్రామాలలో సర్పంచ్ని అడగండి, విలేజ్ సెక్రటరీని అడగండి, కొద్దిగా మాట్లాడడం నేర్చుకోండి, కొద్దిగా గ్రామ పంచాయతీ ఓటం నేర్చుకోండి. మా డ్రైనేజ్ క్లీన్ లేదని చెప్పండి, స్ట్రీట్ లైట్ లేవు వస్తలేవు అని చెప్పండి. మీ ఇంట్లో వీళ్ళు టీవీ చూసుకుంటా ఫోన్ చూసుకుంటా కూర్చుంటే గట్టిగా అట్లనే ఉంటాయి, ఆ రోడ్లు అట్లనే ఉంటాయి, ఊర్లు అట్లనే ఉంటాయి. కొద్దిగా మాట్లాడడం కూడా నేర్చుకోండి, అడగడం కూడా నేర్చుకోండి. మరీ ముఖ్యంగా మహిళలకు చెప్తున్నా, మీరు మాట్లాడాలి. ఎందుకంటే పిల్లల్ని మంచిగా చదివించుకోండి. మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ఎందుకంటే మీ మీదనే ఆధారపడుతుంది. పిల్లలకు కూడా కొద్దిగా డ్రగ్స్ కేసు ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం కేసు. ఈ ఆలూరు మీద స్పెషల్ ఫోకస్ పెట్టాము. ఆలూరు మీద స్పెషల్ ఫోకస్ పెట్టాము. అదే గంజాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళలకు ప్రత్యేకంగా చెప్తున్నానమ్మా. పిల్లలు బాగా పాడైపోతున్నారు. ఎక్కడ కూడా మీ ఇళ్ళలో పిల్లలు ఉంటే ఎట్టి పర్సెంట్నే కంట్రోల్ చేయండి. ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. వాళ్ళు ఎవరెవరైతే గంజాయి సప్లై చేస్తుందో అధికారులకు చెప్పి అరెస్ట్ చేపిస్తాం. నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆలూరు మండలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మా డాటా ప్రకారం ఒక్కొక్క ఊళ్ళో 20 మంది పిల్లలు, ఒక్కొక్క ఊళ్ళో 30 మంది పిల్లలు మ్యాక్సిమంగా కంట్రోల్ చేసాం. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే రాజకీయం ఓట్ల గురించి చెప్తలేను. కడుపు నిండా అనుకున్న పిల్లల్ని మంచిగా కాపాడుకోండి, మంచిగా సర్వ్ చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ మీ పిల్లలు మంచిగా చదువుకుని ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఇట్లా ఆఫీసర్ల లాగా, ఎమ్మెల్యే లాగా, సర్పంచ్ లాగా మంచిగా చదివే కాపాడుతుంది. లేనివాడికి భూముల కన్నా, బంగ్లాల కన్నా, బంగారం కన్నా కడుపు నిండా అనుకున్న సంతానం వాడికి మంచి చదువు చెప్తేనే వాడు ప్రయోజకులు అవుతాడు. షాట్ల ఏమంటారు, షాట్ల తౌడు పోసి మీరు బిడీ చేసుకుంటున్నారు అనుకో, పిల్లలు ఏం చెప్తున్నారు, వాడు ఎప్పుడు పోతున్నాడు స్కూల్కు, ఎప్పుడు వస్తున్నాడు, కొద్దిగా ఒకసారి పట్టించుకోండి, చెప్పండి. కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ మొత్తం గల్పు కోసలు ఉన్నాయి, తగ్గినాయి. ఇప్పుడు ఒకప్పుడు అంతా ఊరికి 20, 30, 50 మంది ఎంతమంది నరకయాత్ర అనుభవించారు ఆడవాళ్ళు, భర్తలను లేక. ఎవరో 3 ఏళ్ళకు ఒకసారి వచ్చి పిల్లలకు రుచుకుని లేకుండా ఏం లేకుండా. ఇప్పుడు అన్న కొద్దిగా గల్పు వర్షాలు తగ్గినాయి. కాబట్టి పిల్లలకు చదువు మంచిగా చెప్పండి. రానున్న రోజులలో చదివే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఉన్నోడు లేనోడు కాదు, చదువు ఉన్నోడు, చదువు లేనోడు, చదువు మంచిగా వచ్చినోడు, చదువు మంచిగా 2 జాతులు ఉంటాయి. తర్వాత గ్రామాలలో కూడా కలిసి ఉండండి. అన్నిటికన్నా ముఖ్యంగా హిందువులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే కడుపు నిండా కనుక్కోండి. ఎట్లయితే ముస్లిమ్స్ కడుపు నిండా కనుక్కుంటున్నారో మీరు కూడా అందరూ. ఈ మధ్యన ఒకటి హిందువులలో రాను జనాభా తగ్గిపోతుంది. అది బాగా ప్రమాదకరం. ఎందుకంటే ఒక్కళ్ళు ఇద్దరు లేదో మనం అనుకుంటుంటే ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో. అది ప్రపంచం ఇబ్బంది అవుతున్నది. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. 10 ఎకరాల భూమి ఉంది, 20 ఎకరాల భూమి ఉంది, 30 ఎకరాల భూమి ఉంది, అవి దేనికి పనికిరావు. ఆఖరికి ఇంటి దగ్గర పిల్లలు ఉంటే ఎక్కడికైనా పండుగకు, పబ్బాకు, ఒకడు అమెరికా పోయిన ఒకడు ఇంటికాడు ఉంటాడు, ఒకడు హైదరాబాద్ ఉద్యోగం చేసిన ఒకడు వ్యవసాయం చేస్తాడు. కాబట్టి ఇంతకుముందు కూడా మన కుటుంబాలలో 4 మేనత్తలు, 2 మేనమామలు కడుపు నిండా అనుకున్న కాలంలో ఏం లేని రోజులలో. ఈ మధ్యలో అన్ని ఉన్నా కానీ మనిషి ఆగమైపోతున్నాడు. ఎట్లయితే పూజలు పునస్కారాలు మంచిగా చేసుకొని, ఎట్లయితే ముస్లిమ్స్ 5 సార్లు నమాజ్ చేసుకుంటారు, శుక్రవారం నాడు మసీదుకు ఎట్లా ఉంటారో మీరు కూడా గుళ్ళలకు ఉండి ఏదో ఏడాదికి ఒకసారి వచ్చి కొబ్బరికాయ కొట్టుకున్న కోరికలను కోరుకోకుండా కడుపు నిండా కనుకోండి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా సమస్యలు వచ్చినప్పుడు ఎవరికి భయపడకండి. ఏదైనా అధికారుల దృష్టికి తీసుకురండి. ఏదైనా డబ్బులు బిబ్బులు అవినీతి ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. అవినీతిని కూడా కొద్దిగా తగ్గిస్తాం. ఇప్పుడు ఏదైతే 1,16,116 ఏదైతే డబ్బులు ఇస్తున్నామో ఇది ఆల్రెడీ కాంగ్రెస్ పెట్టిన స్కీమ్ కాదు. ఇది కేసీఆర్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టినప్పుడు స్కీమ్. మీకు ఎందుకు చెప్తున్నారంటే కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఇంకొక ఎవరున్నా నేను అరెస్ట్ స్కీమ్ ఇది. ఇవి ఎందుకంటే పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని సామాన్యులకు, మధ్యతరగతి వాళ్ళకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఏదో రూపాయో 10 రూపాయలు దేనికొక దానికి ఉపయోగపడుతుందని పెట్టిన స్కీమ్స్. కాబట్టి ఈ డబ్బు మీదే.
మీరు అనుకునేరు వాళ్ళ కేసీఆర్ డబ్బు, రేవంత్ రెడ్డి డబ్బు, రాకేష్ రెడ్డి డబ్బు అనుకునేరు. మా డబ్బు కాదు, మీ డబ్బు మీకే ఇస్తున్నాం. ఏ ప్రభుత్వాలు ఉన్న పథకాలు మారాయి. ఇప్పుడు మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చిన సన్నబియ్యం ఉంటుంది, పెన్షన్లు ఉంటాయి, ఇప్పుడు ఎక్కడో తగ్గను. కాబట్టి ప్రభుత్వాలు ఏదైనా కానీ ఇట్లాంటి స్కీమ్స్ మంచిగా కాపాడుకోండి. ఏదైతే ₹1,00,000 ఇస్తున్నామో దాన్ని ఏదైనా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే పెళ్ళి అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయినచ్చు. 6 పైసలు అయిపోయింది కదా అని మళ్ళీ మనవాడికి సెల్ ఫోన్ కొనిచ్చుడు లేకపోతే అది చేసుడు కాదు. ఈ ₹1,00,000 మళ్ళీ దాచుకోండి దగ్గర మనకైతే. ఆరోగ్యం బాగాలేనప్పుడు పనికొస్తాయి, లేకపోతే పిల్లలకి దగ్గర కొనేదానికి పనికొస్తాయి. ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కదా ₹1,00,000 అనుకోని మళ్ళీ రేపటి నుంచి బట్టల దుకాణాలకు అటు పెట్టుకోకుండా పనికొచ్చే పని పెట్టుకోండి. ఎందుకంటే తులం బంగారం 8 తులం బంగారం కొని పెట్టుకోండి, దేనికైనా పనికొస్తుంది. కాబట్టి అంటే మీకు ఒక అపోహ ఏముందంటే ప్రజలలో 363 రోజులు మీ పిల్లలని తాకట్టు పెట్టి తెస్తారు. వాళ్ళు మా పిల్లల్ని ఎవరు తాకట్టు పెట్టి అనుకునే కూర్చున్నారు. మా పిల్లల్ని తాకట్టు పెట్టుకున్నాం, ఈ పిల్లల్ని తాకట్టు పెట్టుకున్నాం. కాబట్టి దయచేసి ప్రతి రూపాయి కాపాడుకోండి. ప్రభుత్వ స్కీమ్స్ ఎక్కున్నా కానీ ఆ బియ్యం కూడా సన్న బియ్యం ₹35 కొని ఇస్తున్నాము. అది కూడా కొంతమంది అమ్ముతున్నారు, దయచేసి అమ్మకండి. రెండోది, అన్ని రకాల కష్టపడి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి అది సద్వినియోగం చేసుకోండి. ఇంకేదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి. చెక్కులు స్టార్ట్ చేద్దాం. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా.